ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది విశ్వవసునామ సంవత్సరంలో అందరూ చాలా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి కావాల్సినటువంటివి ఏమిటి? మంచి చక్కటి ఆరోగ్యం. మొట్టమొదటిగా ఆరోగ్యం కావాలంటే ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని రాశి వాళ్ళు ఏం చేయాలి? దాని తర్వాత ధనం మూలం ఇదం జగత్ కాబట్టి ధనం అందరికీ సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? అదేవిధంగా ఒక చక్కటి గృహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వివాహం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి కానివ్వండి, ఈ అంశాలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏ దేవీ దేవతల్ని ఆరాధిస్తే బాగుంటుంది, మరియు అదేవిధంగా ఎక్కడ ఇటువంటి విషయాల్లో రాంగ్ స్టెప్ పడకుండా ఏం చేయాలి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి సర్వసాధారణంగానే మకరము పట్టు అంటూ ఉంటారు. అంటే మకర రాశిలో కనుక ఎవరైనా జన్మిస్తే వాళ్ళకున్న స్ట్రెంత్ ఏమిటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో మీకు మకరం వారికి రుణ విముక్తి కలగాలి, అదేవిధంగా ధనయోగం పెరగాలి, అప్పులు తగ్గాలి. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి అంటే, ముఖ్యంగా మీకు రుణ విముక్తి కలగాలి అంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా బుధ, కుజ ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీ పూర్వజన్మ కర్మ కూడా సహజంగా ఏదైనా అప్పు చేసి ల్యాండ్స్ కొనడం, ల్యాండ్ కారకుడు కుజుడు పాడైనప్పుడు ఇట్లాంటివి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి బుధ కుజ గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు. రుణము, రోగము, శత్రుత్వాలు కూడా తగ్గుతాయి పూర్తిగా. ఇక ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే మీకు లగ్నాధిపతి, ధనాధిపతి ఇద్దరు ఒకరే, అంటే శని భగవానుడే. ధనపరంగా బాగా ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు శని భగవానుడి దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 100% మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు మీకు మరికొంతమందికి గృహయోగం అయితే సర్వసాధారణంగా ఈ మకర లగ్నం వారు గృహం కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసుకొని కొనుగోలు చేయాలి. సాధారణంగా చూడ్డానికి చతుర్థ లాభాధిపతి అయినప్పటికీ కూడా కుజగ్రహం ఏమైనా ఎఫ్లెక్ట్ అయినా, ఫోర్త్ హౌస్ని చూపించేటువంటి గ్రహం ఏదైనా ఎఫ్లెక్ట్ అయినా మీ పేరు మీద కొనుక్కోకూడదు. అనుకుంటారు ఏమిటంటే, ఏమండి మా లగ్నానికి కుజుడు ఎగ్జాల్ట్ అవుతాడు కదా, ఇది చాలా మంచిది. కానీ ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా మీ పేరు మీద ఏ ఫేసింగ్ పనికి వస్తుందో ఒకటి తెలుసుకోవాలి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు. అయితే ప్రాపర్టీ యోగం పొందాలంటే ఎక్కువగా మీరు కుజగ్రహం దగ్గరే దీపారాధన చేయండి. ఇక వివాహము, ఉద్యోగము, వ్యాపార సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కువగా సోమవారాలు ప్రయత్నించడం మంచిది. చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ, ముఖ్యంగా పౌర్ణమిలో గనక మీరు చేస్తున్నట్లయితే, ఎంత పౌర్ణమి ఆరాధన చేస్తుంటే అంత మీకు తొందరగా ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో, వివాహ సంబంధించిన విషయాల్లో బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వృత్తి, వ్యాపార సంబంధించిన విషయంలో, వృత్తి విషయంలో శుక్రగ్రహానికి దీపారాధన, వ్యాపార విషయంలో కుజగ్రహానికి. అంటే మీ జీవితంలో వృత్తి వ్యాపారాలను డిసైడ్ చేసేది, గృహయోగాన్ని, వివాహ యోగాన్ని, అప్పులు తగ్గించేటువంటి గ్రహాలు ఏవేమిటి అంటే శుక్ర, కుజ, చంద్ర, బుధ గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శని ఏమో ధనానికి కారకుడు. అయితే ఈ శనికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః
చేసుకుంటే సర్వసాధారణంగా ఇప్పుడు మీకు 2లో ఉండే శని యొక్క ప్రభావం కూడా చాలా తగ్గుతుంది. అలాగో మీకు ఈ సంవత్సరం నుంచి శని కూడా 3లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. ఇది చేస్తూ నిత్యము లలిత చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి మరి జాతకం ఉండదు, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు టైమ్ ఆఫ్ బర్త్లు రాయరు. కొంతమంది పెద్దవాళ్ళు రాసినవా మిస్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి రాశి తెలియదు, నక్షత్రము లగ్నం ఏమీ తెలియదని మేమేం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు అయోమయంలో ఉంటారు. ఏదైనా పని అవ్వకపోతే ఏళ్ళనాటి శని నడుస్తుందా, నా జాతకం తెలియదు కదా, సర్పదోషం ఉందేమో, లేకపోతే ఇంకోటి ఏదో బ్యాడ్ మహాదశ నడుస్తుందేమో అనుకుంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. మరి తెలియని వారు ఒక టెక్నిక్ పాటించి మీరు ఆ రోజుల్లో ఆ జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగా మనకి మొత్తం వారానికి 7 రోజులు, ఆ 7 రోజుల్ని 7 గ్రహాలుగా 9 గ్రహాలుగా కూడా అనువదించుకోవచ్చు. అలాగే 7కి 9 ఎలాగా అంటే మనకి 7 వారాలకి తీసుకుంటే ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారము బుధుడు, గురువారము గురువు, అదేవిధంగా శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని. అయిపోయాయి 7 గ్రహాలు అయిపోయి ఇంకా 2 మిగిలాయి, రాహువు కేతువు. వాటిని శనివారానికి రాహువుని, మంగళవారానికి కేతువుని తీసుకోండి. తీసుకొని మీ జీవితంలో కనుక కొంతమందికి చూడండి, పలానా రోజులే నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయండి, ఆదివారాలు అంటారు, సోమవారాలు అంటారు, శుక్రవారం నాకు కలిసి రాలేదంటారు. ఎందుకు అంటే పర్టికులర్గా మీకు జాతకం తెలియదు, కానీ మీ జన్మజాతకంలో ఆ గ్రహం బాగుండకపోయి ఉండొచ్చు. అందుకని మీరు ఏం చేస్తారు, మీకు ఏ రోజులైతే ఇబ్బందులు వస్తున్నాయో ఆ రోజులు ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి అన్ని పనులు అనట్లేదు, నిత్యం చేసే జాబులు బిజినెస్ల గురించి మాట్లాడట్లేదు, ముఖ్యమైన ఇన్సిడెంట్ అంటే ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం, లేకపోతే ఒక చూడండి కొన్నిసార్లు మనం ఎవరికైనా సరే ఏదైనా అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ, పెళ్ళి కానీ, ఒక వ్యాపారం ప్రారంభించడం కానీ, ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కానీ, మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఎందుకో సోమవారాలు పనికి రావట్లేదండి, లేకపోతే నాకు ఎందుకో శనివారం కలిసి రాలేదండి, నాకు ఎందుకో శుక్రవారం కలిసి రాలేదండి అంటూ ఉంటారు. ఎప్పుడు నాకు ఇలా నష్టం ఆ రోజే అయిందండి అని. అలాంటివి అవాయిడ్ చేయండి, చాలా సింపుల్. ఎందుకంటే మీకు ఆ ప్లానెట్ ఆ రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు ఆ రోజుల్లో ప్రారంభించడం మీకు మంచిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవది ఏమిటంటే ఇక్కడ వీటితో పాటు మీరు చేయవలసినటువంటిది, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు పుణ్యము పెరిగి ధనప్రాప్తి కలగాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః చేయండి. అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. అలాగే మరి ఏమండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి, నా జాతకం తెలియదు, ఏ గ్రహానికి చేసుకోవాలో తెలియట్లేదు అంటే సింపుల్గా ఏమీ లేదు. బుధవారాలు బుధగ్రహానికి, కేతుగ్రహానికి, కుజగ్రహానికి దీపం పెట్టి చక్కగా మీరు రోజుకొక్క అరగంట సేపు కనీసం ఓం అపర్ణాయే నమః అని చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీ యొక్క లైఫ్లో నేనేమి చేస్తే ఈ అప్పు తీరుతుంది, నేను ఎట్లా ప్రోగ్రెస్ అయితే నాకు ధనాదాయం పెరిగి ఈ అప్పుని నేను తీర్చగలుగుతాను అనేటువంటి ఒక ప్లానింగ్ అనేటువంటిది మొట్టమొదటిగా అమ్మవారు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మరి జాతకం లేదు కానీ వివాహ సంబంధాలు ఏమో కుదరట్లేదని బాధపడుతూ ఉంటారు. జాతకం ఉన్నా లేకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, వివాహం కుదరట్లేదంటే మీకు 3 పాయింట్లు. మీకు లేట్ మ్యారేజ్ యోగం ఉంటుంది, లేదా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు ఉదయం 6:30కి సూర్యోదయం, నేను రాత్రి 10 గంటల నుంచి 10 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి ప్రతిసారి తలుపులు తెరిచేసి ఈస్ట్ వైపు సూర్యుడు రాలేదని బాధపడడం వల్ల అర్థం లేదు. ఎలా అయితే ఉదయం 6:30కి సూర్యోదయం అవుతుందో ఆ వ్యక్తికి వివాహ గడియలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సంబంధాలు వస్తూ ఉంటాయి. అందులో మీరు మీకు తగినటువంటి జీవిత భాగస్వామిని ఎంచుకుంటూ ఆ గడియలు ఒక్కోసారి కొంతమందికి బలంగా లేకపోవడం వల్ల ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నా ఒక సంబంధం కూడా సెట్ అవుతుంది. అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామం చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి మీద పూర్తిగా భారం వేస్తూ మీ నమ్మకాలు అంటే మీరు అమ్మవారిని నమ్ముకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా అమ్మవారి మీకు సరైనటువంటి వరుణ్ణి చూపిస్తుంది. ఎందుకంటే మనకి దేవీ భాగవతంలో కూడా అనేక ఘట్టాల్లో అమ్మవారు స్వప్నంలోకి వచ్చి చెప్తుంది కాళిదాస్ గురించి, అతను నా భక్తుడు, నా అంశ నుంచే వస్తాడు అని. అదేవిధంగా చాలా దేవీ భాగవతంలో ఉండేటువంటి చాలా వృత్తాంతాల్లో పలానా వ్యక్తులకి కల్లోకి వచ్చి చెప్పడం, ఇది చేయమని చెప్పడం అనేటువంటిది. అంటే ఏమిటి, అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వాళ్ళని
చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. అయితే మీకు అనిపించవచ్చు, ఏమంటే అమ్మవారి భక్తి శ్రద్ధలు ఉన్నాయి కానీ ఎక్కడో మాకేదో కష్టం వస్తుందండి అంటే, ఇంకా పెద్ద కష్టం రావాల్సినటువంటిది చిన్న కష్టంతో అమ్మవారు తీస్తుంది. అది మనకి తెలియక చిన్న చిన్న కష్టాలు కూడా, అయ్యో కష్టాలు వచ్చేస్తున్నాయి, నేను రోజు పూజ చేస్తున్నాను, రోజు సంధ్యావందనం చేస్తున్నాను అనుకుంటారు. అంతకంటే ఒక 100,000 రెట్లు పెద్ద కష్టం రావాల్సింది తీసేస్తుంది. లేదా కొన్నిసార్లు అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇంకా ఈ జీవుడికి ఈ జన్మచక్రంలో తిరగడం అనవసరం అని చెప్పని ఏదైతే ఉందో ఈ జన్మలోనే ఇప్పుడుండే పీరియడ్లోనే అన్నీ కంప్లీట్ అయిపోయేలా చేయించేస్తుంది కూడా. అది మనకు తెలియక అజ్ఞానంలో, అయ్యో నాకు ఇంకా కష్టం ఉందేంటి, నేను ఇంకా ఇబ్బంది పడుతున్నానేంటి, అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, ఇలాంటివన్నీ మనం పెట్టేసుకుంటూ ఉంటాం. కాబట్టి అది చేయకండి. నిత్యము మీకు ఒకవేళ ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నా కొన్ని పద్ధతులు పాటించండి, ఎటువంటి ప్రభావం ఉండదు. ఏమిటది అంటే, నిత్య దీపారాధన ఉదయం సాయంత్రం దీపం వెలిగించి చక్కగా ఒక 10 నిమిషాలు అమ్మవారి ముందు కూర్చోండి చాలు. అమ్మవారిని స్మరణ చేయండి, శ్రీమాత్రే నమః, సరిపోతుంది. రెండవది, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే వీలున్నప్పుడల్లా రోజు వెళ్ళడానికే ట్రై చేయండి. ఎప్పుడో ఒకసారి ఏదో పని పడింది ఊరు వెళ్ళాం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. మీ ఆరాలో ఏదైతే ఉందో నవగ్రహాలు పనిచేసే స్థితి ఆరా మీద పనిచేస్తుంటుంది ఎక్కువగా. ఫస్ట్ ఆరా క్లియర్గా ఉంటుంది. మూడోది, దేశీవాలి గోవుల సంరక్షణకి పాటుపడండి. గోవులకి ఏదైనా తినిపిస్తూ ఉండండి. సకల దేవతలు ఉండేటువంటి స్థలం గోవు, అదొకటి చేయండి. అదేవిధంగా మీ పెద్దలని గౌరవించడము, అదేవిధంగా మీ దేవతారాధనతో పాటు పితృదేవత ఆరాధన కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. చేయండి. 100% మీకు ఫలితం పాజిటివ్గా వచ్చి తీరుతుంది. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మీరందరూ మరింత ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.